ఏమిటండి? ఏంటి ఎక్కడ చూస్తున్నారు? అక్కడ చూడు లక్ష్మి. దీన్ని ఎందుకు లాక్కుని రమ్మన్నారండి? ఊరంతా నిద్రపోయే సమయం. ఇప్పుడు తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేస్తే మనకే సమస్య ఉండదు. రా. ఏ సమస్య ఉండదు కదా. హలో సార్, ఏంటి ఈ టైంలో? ఇంట్లో ఒక్కపోతగా ఉంది, అందుకే. ఏరియాలో దొంగలు తిరుగుతున్నారు, తలుపు జాగ్రత్త చేసుకోండి. సార్ రాత్రంతా మీరు? రాత్రి మొత్తం ఇక్కడే ఉంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగానా? ఆహా, రావి ప్రశాంతంగా పడుకుందాం. అబ్బా. ఏమండి, ఈ కాటికెళ్ళేవాడు లోపల నుండి చెబుతున్నాడు, ఆ కాపలా కాచేవాడు బయట నుండి చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? నువ్వేం దిగులు పడకు, ఇంటి వెనక వైపు నుంచి బయటపడేద్దాం. త్వరగా రండి రండి రండి, దయచేయండి. షికారుకు బయలుదేరి ఉంటారు, కొంచెం పచ్చలుంటే ఇవ్వండి. ఎవరా నువ్వు? ఎవరు నువ్వా? కనిపించట్లేదు, నేను తాగుబోతునే. తాగుబోతువా? తాగుచ్చి గొడవ చేస్తున్నావా? ఇందులో తప్పే ఉంది, తాగితే గొడవ చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. పగలంతా కట్టబడి పని చేస్తాను, కొంచెం సుఖపడటానికి సొక్కేస్తున్నాను, అంతే కదా. రేయ్, ఇప్పుడు నువ్వు పోతావు లేదా? నన్నే పొమ్మంటావా? ఏం చేస్తాను చూడరా, ఎలన్నా మల్లన్నా సుబ్బన్నా అందరూ రండి, అక్కడ గొడవ చేస్తాను. ఈ దేశంలో గొడవలు పెట్టుకుంటే కానీ ఎవడ ఈ రేటట్లేడా? తాగుబోతు మాటలే నమ్మారంటే మీరు తన నాన్న నాదస్వరమే లేకుండా ఒట్టి చేతులతోనే వాయించేసుకుంటున్నా. నాకు ఈ చేతిలే చాలు. మీకు బాటిల్ తెరవగానే పాద జ్ఞాపకం చేస్తుంటుంది. నేను వెళ్ళరానా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? తాగు. తాగడవా? అయ్యో, నేను చచ్చిన తాగనండి. రాత్రి తాగమంటారు, ఆ తర్వాత బెడ్ మీద పడుకోమంటారు, తెల్లారిన తర్వాత నన్ను పెచ్చ కొట్టుడు కొడుతున్నారండి బాబా. ఇక మీద నిన్ను కొట్టండి రాత్రి. అయ్యో, నాకు వద్దండి. నువ్వు తాకపోతే పళ్ళు రాలగొట్టేస్తా. పళ్ళు రాలగొడతారా? నా పళ్ళ మీద మీకేమిటండి అంత ఆశ? నీ పళ్ళు పెద్ద ఏనుగు దంతాలు రాలగొట్టి అమ్ముతాను. వద్దండి. తాగుతావా తన్నమంటావా? ఏంటండి మీరు? తాగితే తెల్లారిన తర్వాత కొడుతున్నారు, తాకపోతే రాత్రే కొడుతున్నారు. తాగరా? సరసం చేయండి. నువ్వు లోపలికి అమ్మా, అయ్యగారు కొడుతున్నారు చూడండి. పోరా, లోపలికి వచ్చి కొడతాను. రాను రాను మన కుటుంబ గౌరవం వీధికి ఎక్కుతోంది. ఏంటే వాగుతున్నావు? చెప్తాను, కూరలో ఉప్పు లేదంటున్నాను. చీకటి పడితే బాటిల్ పట్టు కూర్చుంటారు. వచ్చింది కదా మీ రెండో పెళ్ళాం, అది కూడా పక్కింటి తల్లాగా అడ్డుదోవలోకి వెళుతోంది. అందులో తప్పే ఉంది. ఆకలి తీరైపోతే పక్కింటికి వెళ్ళి తినడమే. నేను తట్టుకోలేకపోతున్నానే. ఇది 2 రౌండ్లు వేసుకో, బాగా తట్టుకుంటా. ఏమన్నావయ్యా? ఇలా కాదు, నిన్ను మళ్ళీ అంటావా? లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఆఫీస్ నుంచి వ్యాన్ తీసుకొచ్చాను. ఎవరికి తెలియకుండా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి పడేస్తాను. త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేస్తాను, పట్టు. తాగడానికి నీళ్లు దొరకట్లేదు, నీళ్ళలో
చేపలు దొరకట్లేదు ఏం చేయాలరా? వర్షం వస్తే నీళ్ళు అయ్యే వస్తారా? అలా అంటావా? అరే అక్కడ చూడరా. ఐస్ పెట్టి ఎత్తు. ఎవర్రా ఇది తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఎవడు తీసుకొస్తే మనకెందుకు రా తెరవరా. తెరా. తెరుచుకోవడం లేదేట్రా? సర్లేరా దీన్ని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు చేసేసుకుందాం. జోసఫా జోసఫా. అరే వస్తున్నానయ్యా. ఒకసారి ఇలా రండి. ఏంటయ్యా ఏంటి విషయం, ఎందుకు వచ్చారు? ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం, కొనుక్కుంటావేటి? ఏంటయ్యా దీని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? దాని గురించి నీకెందుకయ్యా? అయితే సరే, దీనికి ఎంత ఇమ్మంటావు? ఇంట్లో ఆడడానికి దొంగిలించిన వస్తువుకి వెల కట్టలేమండి, మీరు ఎంతో కొంత ఇవ్వండి. సరే సరే, ఓ 150 రూపాయలు ఇస్తాను, దాన్ని ఇక్కడే ఉంచేయండి. ఓ 50 రూపాయలు ఎక్కువే ఉండే. ఏంటయ్యా ఉదయాన్నే, ఇదిగో 200 తీసుకో. దానికి తాళం పోయింది, నువ్వే తెలుసుకో. వెళ్ళొస్తాం సార్. 200 చీపుగా కొట్టించాం, ఒక 500కి ఎవరి తలకి అంట కట్టాలి. రే వస్తున్నానయ్యా. తాళం తెరవాలరా, తాళాలు తీసుకురా. సరేనయ్యా. దీని రేట్ ఎంతండి? 10 రూపాయలు. 8 రూపాయలకి ఇస్తారా అయ్యగారు? కొంచెం ఉండవయ్యా, వస్తాను. సరే నువ్వు లోపలికి వెళ్ళి. ఏమయ్యా ఫ్రిడ్జ్ తెచ్చుకోవటం లేదు, ఇందులో తాళం చెవి చూసి వచ్చారు. సరే సార్. నెమ్మదిగా. అయ్యా మీరు బాగా రెస్ట్ తీసుకోండి, నేను తాళం తీసి చూపిస్తాను. అయ్యయ్యో వద్దయ్యా, అయ్యో ఈ ఫ్రిడ్జ్ ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను కానీ నాకు మూర్ఛ వ్యాధి వచ్చిందయ్యా. దీన్ని ఎలాగైనా ఎవరి తలకైనా అంట కడతాను. తెరవద్దయ్యా, దీన్ని తెరవద్దు. నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే వెళ్ళిరా. ఫ్రిడ్జ్ ఏంటి పాత ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నాడు, అమ్మడానికి పెట్టుకున్నాడా? అల్లుడు కొట్టేస్తావయ్యా జాక్ పట్. ఓ షాప్ అయినా ఏమిటండి, మనకి ఇంకే సమస్య ఉండదుగా? ఎలాగైతేనే మనకు పట్టిన శని వదిలించుకొచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళి వ్యాన్ వదిలేసి రావడానికి లేట్ అయింది. ఫ్రిడ్జ్ ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వచ్చాను. ఒకవేళ దాన్ని ఎవరైనా చూసినా అది మంద కానట్టు ఫ్రిడ్జ్ మీద ఉన్న లేబుల్ తీసేశాను. ఫ్రిడ్జ్ కు తాళం వేసి దాని ఇంటి వెనకాల పడేశాను. ఇక మీద మనకి ఏ సమస్య ఉండదు. అమ్మయ్యా, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. తీయి. నాన్నా, రండి నాన్నా. అల్లుడు గారు బాగున్నారా? ఇదిగోనమ్మా పనస్థానం తెచ్చారా, తీసుకెళ్ళి. లోపలికి రండి మావయ్య. లోపలికి రావడానికి టైం లేదు కానీ నేను బయటికి వెళ్ళాలి. నేను కాశీకి వెళ్తున్నాను. వెళ్లే ముందు పెళ్లికి ముందు నీకో ఫ్రిడ్జ్ కొనిస్తానని మాట ఇచ్చాను అల్లుడు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు తీసుకొచ్చాను. మావయ్య ఏమంటున్నారు? చెప్తే అర్థం కాదు అల్లుడు. ఏం తీసుకొచ్చాననేది వెళ్ళి చూడు. ఫ్రిడ్జ్ అమెరికా తయారీ. ఏమిటన్నా ఇదంతా? అది వచ్చే దారిలో చీప్గా దొరికింది, నొక్కేశాను అల్లుడు. అది పాతది, ఇప్పటికి నేను ఇది ఇవ్వగలిగాను. ఒక ముఖ్యమైన విషయం, దానికి తాళం లేదు, అది మాత్రం వేసుకుంటే చాలు. మావయ్య ముండి భోంచేసి వెళ్ళండి. లేదల్లుడు, నేను కాశీకి వెళుతున్నాను, వచ్చిన తర్వాత చూసుకుందాం. లక్ష్మి, పనస్తోనలు తినమ్మా, తాళం మాత్రం వేయించుకోండి. వస్తా.
ఏమండి, వదిలించుకున్న దరిద్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఫ్రిడ్జ్ ఏంటి ఇక్కడుంది? సరే, మనం కూల్ డ్రింక్ తాగుదాం. ఏయ్, ఎందుకు తెరుస్తున్నారు? ఎక్కడిది మీకు తాళం? రాను మీకు బాధ్యత లేకుండా పోతుంది. ఫ్రిడ్జ్ తాళాలు మాకు బయట దొరికాయి. ఇంకా నయ్యం మాకే దొరికాయి. లేకపోతేనా? ఏమిటి చూస్తున్నారు? మాకు ఫ్రిడ్జ్ తాళం ఇవ్వండి, కూల్ డ్రింక్స్ తాగాలి. రే, ఇది రిపేర్ రా, లోపలికి వెళ్ళి తాగండి. వట్టి డొక్క ఫ్రిడ్జ్. సరే రా వెళ్దాం. ఇకపై ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంటే ప్రమాదమే. ఏమంటున్నారు? సినిమా చూడటానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? నాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళరండి. ఏంటిది? మీ మొహం చూస్తుంటే కూనీ కూర మొహం చూస్తున్నట్టుగానే ఉంది. కూనీ చేశారా లేక చూశారా? మీరు సినిమా చూడడానికి రావాలి, డబ్బులు మీరే ఇవ్వాలి. డబ్బు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. నాకు చాలా పనులున్నాయి, నన్ను వదిలేయండి. మీరు తప్పకుండా రావాలి. ప్లీజ్ చెప్పేది వినండి. కావాలంటే పిల్లల్ని పంపిస్తాను. రైట్? సరే. మావితో సినిమాకి వెళతారా? మందు తాగారా? లక్ష్మి, నేను ఒకటి చెప్పనా? చెప్పండి. ఇదేమిట్రా చెప్పిందే చెప్తున్నాను అనుకోకూడదు. చెప్పండి. ఈ ఐస్ బాక్స్ లో ఉన్న శవాన్ని మళ్ళీ బాత్రూమ్ లో ఉంచేద్దామా? మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు ఇది ఇక్కడుంటే ఏమైంది? లేదు లక్ష్మి, పిల్లలకు తెలిసిందంటే. పిల్లలకి ఎలా తెలుస్తుంది? అదే లాక్ చేసి మీరు తాళం పెట్టుకున్నారుగా. ఈ ఐస్ బాక్స్ కి తాళం అవసరం అంటావా? పైన 2 సార్లు కింద 2 సార్లు తడితే తెరుచుకుంటుంది. అప్పుడు మన రహస్యం బయటపడుతుంది. ఎలాగో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మళ్ళీ పాపాన్ని మన మొయ్యకు తప్పదు. వెంకన్న, ముందు భార్య సరిలేదు, వెనకది సరిలేదు. మధ్యలో వచ్చిన పనివాడు వల్ల మనశ్శాంతే లేకుండా పోయింది. జీవితంలో నేను ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటానో. రా రా భడవా
Thank you.